అంతకుముందు శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ పరుష పదజాలంతో రెచ్చిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్వల్పకాలిక చర్చలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అడిగిన ప్రశ్నలకు లోకేష్ సహనం కోల్పోయారు. ఏం పీకారు, మీరు పీకిందేంటి అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను ఉద్దేశిస్తూ లోకేష్ పరుష వ్యాఖ్యలు చేశారు. అంతే ధీటుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సమాధానం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా వైఎస్ జగన్ అడ్డుకున్నారని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా జవాబిచ్చారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల సమాధానంతో సహనం కోల్పోయిన లోకేష్ పరుష వ్యాఖ్యలు చేశారు. లోకేష్ భాషపై విపక్ష నేత బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణకు డిమాండ్ చేయగానే గతంలో తన తల్లిని అవమానించారంటూ టాపిక్ డైవర్ట్ చేశారు లోకేష్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడగొచ్చు కదా అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష? సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఏంటండి? మీ కెపాసిటీ అంటే 48%, 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? తప్పు కదండి. పీక్కోండి ఆ వర్డ్ విత్డ్రా చేయమండి. హౌస్ సమాధానం చెప్పండి. మీరు ఎంటున్నారు కదా, పీక్కోండి. ఎంత గౌరవం ఉండాలి. మీరు ఎవరైనా ఒక్క మాట్లాడామా? ఒక్క పరుసు మాట మాట్లాడామా? ఏమైనా అమ్మాయి చెప్తుంది ఏంటి? కోఆపరేట్ చేయాలి. వినండి. ఎందుకంత ఆవేశం ఏంటి? భాష మీద పొట్టుండాలి, ఆవేశం ఉండకూడదు. అధ్యక్ష ఆవిడ ఆవేదన ఏంటంటే మీరు తీర్మానం పెట్టారు. తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు. ఎస్, ఆ తీర్మానంలో ఒక మాట ఉంటే ఆవిడంత ఆవేదన చెందేది కాదు. ఏది? ఆ డిస్ట్రిబ్యూషన్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తిగా అనే మాట ఉంటే ఆ మాట లేదు. ఆ మాట ఉందో చెప్పండి. ఆ తీర్మానంలో ఆ మాట ఉందో చెప్పండి. ఇప్పుడు నేను అడగదలుచుకున్నా, మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా? మీరు చెప్పండి. ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారా లేదా? మీరు సూటిగా చెప్పండి సార్. సార్, మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని మా రెజల్యూషన్ కూడా పెట్టిన పూర్తి వివరాలని చెప్తాము. దయచేసి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే, జరుగుతున్న చర్చ ఏంటంటే, ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారనే మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డిపోయారు. ఆయన జీవితంలో మచ్చ రేపు ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభా సాంప్రదాయం కాదు. బొత్స గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు ఆ మహిళలు గౌరవిస్తే మా అమ్మ నాకు నేర్పించింది సార్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో మేము అడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? వారు వచ్చి వాళ్ళ తల్లిగారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు.
ఆమోదించే సమస్య లేదు. అంత 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 ఈజీగా నేను మనుషులు కాదు మేము. కానీ పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖంగా చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో వెలిగించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది. ప్లీజ్.